అష్టగణపతి క్షేత్రాలు, పంచారామాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఇలా కొన్ని పుణ్యక్షేత్రాలు ఒక సంఖ్యతో చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ప్రసిద్ధి చెందాయి ఆ క్షేత్రాలు. ఆ కోవలో చెప్పుకోవలసినవే అష్టగణపతి ఆలయాలు. ఇవి వినాయక ఉత్సవాలకు అత్యంత ప్రసిద్ధి చెందిన గాణాపత్య సంప్రదాయానికి పెట్టింది పేరైన మహారాష్ట్రలో వివిధ ప్రదేశాల్లో కొలువుతీరి ఉన్నాయి. ఇవి స్వయంభూ వినాయక ఆలయాలు. ఈ దేవాలయాల గురించి హిందువుల పవిత్ర గ్రంథాలైన గణేష్ ముద్గల పురాణాలలో కూడా ప్రస్తావన ఉందని చెప్తారు పెద్దలు. అష్టగణపతి ఆలయాలు దర్శించుకుంటే సకల కష్టాలు తొలగి సర్వసుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అష్టగణపతి యాత్రలో మొట్టమొదట చెప్పుకోవలసినది మయూర గణపతి క్షేత్రం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని బారామతి తాలూకాలోని మోర్గావ్ గ్రామంలో ఉంది. ఈ క్షేత్రంలో ఉండే వినాయకుని మయూరేశ్వర్ అని పిలుస్తారు. నిజానికి వినాయకుని వాహనం ఎలుక కదా, కానీ ఇక్కడ వినాయకుని వాహనం మయూరం అంటే నెమలి. పూర్వం సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలోని ప్రజలను, మునులను, దేవతలను నానా కష్టాలు పెడుతుంటే తమను రక్షించమని వినాయకుని ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు మయూర వాహనం మీద వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించి అందరికీ ఆనందం కలిగించాడు. అందుకే ఇక్కడ వినాయకుడు మయూరు వాహనం మీద దర్శనమిస్తాడు. హిందీలో మోర్ అంటే నెమలి, అందుకే ఈ స్వామిని మోరేశ్వర్ అని పిలుస్తారు. అరణ్యవాస కాలంలో పాండవులు ఈ స్వామిని పూజించారని, వారు పూజించిన అసలైన వినాయక విగ్రహం ప్రస్తుతం ఉన్న విగ్రహానికి వెనుకన ఉంటుందని చెప్తారు. ఈ ఆలయం చూడడానికి హిందూ ఆలయంలా కాక నాలుగు వైపులా మీనార్లతో ఒక మసీదు మాదిరిగా కనిపిస్తుంది. అప్పట్లో తురుష్క చక్రవర్తుల దాడులు ఎక్కువగా జరిగేవని, ఆ దాడుల నుంచి కాపాడడం కోసం ఈ ఆలయాన్ని అలా కట్టారని చెప్తారు. ఈ క్షేత్రంలో వినాయక చవితి నాడు, విజయదశమి నాడు ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. రెండోది సిద్ధి వినాయక క్షేత్రం. ఈ క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని శ్రీగొండ పట్టణానికి సమీపంలోనున్న చిన్న కొండ మీద ఉంది. ఈ ఆలయం మొట్టమొదట శ్రీ మహావిష్ణువు చేత నిర్మించబడిందని, ఆ తరువాత ఈ ఆలయాన్ని పీష్వాలు నిర్మించారని స్థల పురాణం చెప్తోంది. సాధారణంగా వినాయకుని తొండం ఎడమవైపునకు తిరిగి ఉంటుంది. కానీ ఇక్కడ వినాయకుని తొండం మాత్రం కుడి చేతి వైపునకు తిరిగి ఉంటుంది. అదే ఈ వినాయకుని ప్రత్యేకత. ఇక్కడ స్వామివారు సిద్ధి బుద్ధి సమేతుడై కొలువు తీరి ఉంటారు. పూర్వం మధుకైటబులనే రాక్షసులను సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు ఈ వినాయకుని సహాయం తీసుకున్నాడని, అందుకు కృతజ్ఞతగా శ్రీ మహావిష్ణువే స్వయంగా ఈ లంబోదరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాడని స్థల పురాణం చెప్తుంది. వినాయకుడి వరం వలన కార్యసిద్ధి జరిగింది కాబట్టి ఈ ప్రాంతం సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఒక్క ప్రదక్షిణ పూర్తి చేయాలంటే సుమారు అరగంట సేపు కొండ చుట్టి రావాల్సి ఉంటుంది. అయినా కోరిన కోరికలు తీర్చే స్వామి, పనులను సానుకూలపరిచే కార్యసిద్ధి గణపతి కనుక భక్తులు ఎంతో భక్తిగా శ్రమకు వెనుకాడకుండా గిరి ప్రదక్షిణం చేసి మొక్కులు తీర్చుకుంటారు. వరద వినాయక క్షేత్రం. పూణే నగరానికి 80 కిలోమీటర్ల దూరంలోని మహద్ గ్రామంలో వెలసిన స్వామి వరద వినాయకుడు. పూర్వం ఈ ప్రాంతాన్ని రుక్మాంగదుడు అనే రాజు పాలించేవాడు. ఒకరోజు రుక్మాంగదుడు భార్యా సమేతుడై ఈ గ్రామంలోని వాచక్నవి దర్శనార్థం వచ్చాడు. ఋషిపత్ని మహారాజుని, అతడి వైభోగాన్ని చూసి అతడి మీద మనసు పడుతుంది. మహారాజు ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోతాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు మహారాజు రూపంలో వచ్చి ఋషిపత్నితో కలుస్తాడు. ఆ కారణంగా గృత్సమదుడు అనే పుత్రుడు కలుగుతాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాక తన జన్మరహస్యం తెలుసుకొని వినాయకుని గురించి తపస్సు చేస్తాడు. వినాయకుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు.
అందరి పాపాలు పోయేలా నువ్వు ఇక్కడ ఉండాలి అన్నాడు గృత్సమధుడు. అతడి భక్తికి మెచ్చిన వినాయకుడు అక్కడ స్వయంభూవుడుగా వెలిశాడు. అదే వరద వినాయక క్షేత్రం. ఈ ఆలయంలోని దీపం కొన్ని శతాబ్దాల నుంచి అఖండంగా వెలుగుతూనే ఉందని చెప్తారు. గిరిజాత్మజ్ వినాయక క్షేత్రం. పూణేకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేన్యాద్రి పర్వతం మీద బౌద్ధ గుహల మధ్య ఉన్న ఆలయమే గిరిజాత్మజ వినాయక ఆలయం. పార్వతీదేవి ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతే నలుగుపిండితో చేసిన బాలగణపతికి ప్రాణం పోసిందని, తనకు కౌమారప్రాయం వచ్చే వరకు గణపతి తన తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడని స్థల పురాణం చెప్తోంది. ఎత్తైన కొండ మీద గుహలో కొలువు తీరాడు స్వామి. స్తంభాలు లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలచి మెట్లు నిర్మించారు. 307 మెట్లు ఎక్కి ఆలయానికి చేరుకోవాలి. నడవలేని వారి కోసం డోలీల సౌకర్యం కూడా ఉంటుంది. విద్యుత్ దీపాల అవసరం లేకుండా పగటి వేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడం చేత ఈ స్వామిని చక్కగా దర్శించుకోవచ్చు. చింతామణి గణపతి క్షేత్రం. షోలాపూర్ పూణే మార్గంలో పూణేకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధేవూర్ గ్రామంలో వెలిశాడు చింతామణి గణపతి. ఈ గ్రామంలో కపిల మహాముని కొంతకాలం తపస్సు చేశాడట. ఆయన దగ్గర భక్తుల కోరికలు తీర్చే చింతామణి అనే మణి ఉంది. ఓసారి ఈ ప్రాంతాన్ని పాలించిన అభిజిత్ మహారాజు కుమారుడు గుణ కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మణి ప్రభావాన్ని గుర్తిస్తాడు. ఆ మణిని అపహరించుకొని వెళ్ళిపోతాడు. దాంతో కపిల మహర్షి గణపతి సాయంతో ఆ రాజును జయిస్తాడు. ఆ మణిని తిరిగి పొందుతాడు. స్వామివారి అనుగ్రహంతో వచ్చిన ఆ మణిని తిరిగి గణపతి మెడలో అలంకరిస్తాడు. అప్పటి నుంచి ఈ గ్రామం కదంబనగర్ గాను, ఈ స్వామి చింతామణి గణపతి గాను ప్రసిద్ధి పొందాడు. రాజుతో యుద్ధం కదంబ వృక్షం దగ్గర జరిగిన కారణంగా ఆ ప్రాంతాన్ని కదంబ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని పీష్వాల కాలంలో నిర్మించారు. మహాగణపతి క్షేత్రం. రంజన్గావ్ గ్రామంలో కొలువుదీరిన ఈ మహాగణపతి పరమేశ్వరుడే స్వయంగా ప్రతిష్ఠించిన స్వామి. త్రిపురాసుర సంహార కాలంలో పరమేశ్వరుడు కూడా ఈ గణపతిని తలుచుకొని రాక్షసునితో యుద్ధం చేసి అతడిని సంహరించాడని పురాణ కథనం. అందుకు ప్రతిగా శివుడే ఈ మహాగణపతిని ఇక్కడ ప్రతిష్ఠించాడని గణేశ పురాణం చెబుతుంది. దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా ఈ విగ్రహం మీద పడడం ఈ క్షేత్రం ప్రత్యేకత. 18వ శతాబ్దంలో పీష్వాలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. సిద్ధి బుద్ధి సమేతుడై పద్మంలో కొలువు తీరి ఉంటాడు స్వామి. విఘ్నహార్ వినాయక క్షేత్రం. ఓఝార్ పట్టణంలో కుకడి నది ఒడ్డున ఉంది ఈ ఆలయం. ఆలయంలో సిద్ధి బుద్ధి సమేతుడై కొలువు తీరి ఉంటాడు స్వామి. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను హింసిస్తుంటే ఆ బాధలు భరించలేని ఆ మునులు తమను కాపాడమని వినాయకుని ప్రార్థించగా వినాయకుడు ఆ రాక్షసునితో యుద్ధం చేస్తాడు. వినాయకుని గెలవడం తన వల్ల కాదని గ్రహించిన ఆ రాక్షసుడు ఆయన శరణు కోరి తన పేరు మీద ఇక్కడే కొలువు తీరమని వేడుకుంటాడు. అతడి కోరిక ప్రకారం గణపతి అక్కడ స్వయంభూమూర్తిగా వెలిశాడు. అందుకే ఈ స్వామిని విఘ్నహార్ వినాయక్ అని అంటారు. అప్పట్లో ఈ స్వామికి మునులే ఆలయం కట్టించారని, ఆ తర్వాతి కాలంలో చిమాజీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడని చారిత్రక కథలు చెప్తున్నాయి. బంగారు పూతతో మెలమెలా మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంటుంది ఆలయ శిఖరం. బల్లాలేశ్వర క్షేత్రం. పూణేకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది పాలీ క్షేత్రం. అష్టవినాయక క్షేత్రాలలో భక్తుడి పేరు మీద వెలసిన స్వామి ఈ బల్లాలేశ్వరుడు. పూర్వం ఈ గ్రామం పేరు పల్లీపూర్. ఈ గ్రామానికి చెందిన వర్తకుడు కళ్యాణ్ సేఠ్. అతని కుమారుడు బల్లాల్ గణపతికి మహాభక్తుడు. బల్లాల్ తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళి అక్కడున్న రాతి వినాయకుని పూజించి
రోజూ ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడట. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితుల తల్లిదండ్రులు బల్లాల్ కారణంగానే తమ పిల్లలు కూడా కొండలు, గుట్టలు పట్టుకొని తిరుగుతున్నారని కళ్యాణ్ సేటుకు ఫిర్యాదు చేశారు. అలా ఇతరులు తనను వేలెత్తి చూపడంతో కోపం వచ్చిన సేట్ బల్లాల్ను అడవికి తీసుకువెళ్ళి అక్కడ అతన్ని ఒక చెట్టుకు కట్టి స్పృహ తప్పేలా కొట్టి అతడు పూజించే రాతి విగ్రహాన్ని విసిరేసి వెళ్ళిపోయాడు. అలా ఆపదలో పడిపోయిన బల్లాల్ వినాయకుని ప్రార్థించాడు. తన భక్తుడు ఆపదలో ఉండడంతో వినాయకుడు వచ్చి బల్లాల్ కట్లు విప్పి విడిపించి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ఈ రాతిలోనే నువ్వు ఉండాలి అని కోరుకున్నాడు. భక్తుని కోరిక మేరకు వినాయకుడు ఆ రాతి విగ్రహంలో ఐక్యమయ్యాడు. ప్రస్తుతం ఆలయంలో ఉన్న విగ్రహం అదే. ముందు ఈ ఆలయాన్ని చెక్కలతో నిర్మించారు. ఈ ఆలయం వెనుక దుండి వినాయకుని విగ్రహం ఉంటుంది. బల్లాల్ తండ్రి విసిరిపారేసిన రాతి వినాయక విగ్రహమే దుండి వినాయక విగ్రహం. భక్తులు ముందుగా దుండి వినాయకుని దర్శించిన తరువాత ప్రధాన ఆలయంలోని వినాయకుని దర్శిస్తే స్వామిని దర్శించిన ఫలితం లభిస్తుందని చెప్తారు. భక్తుడైన భల్లాల్ కోరిక మేరకు వెలిశాడు కాబట్టి ఈ వినాయకుని భల్లాలేశ్వర్ అని పిలుస్తారు. మహారాష్ట్రలోని పూణే నుంచి ఈ అష్టవినాయక యాత్ర చేయడం సౌకర్యంగా ఉంటుంది. అన్ని ప్రాంతాల నుంచి పూణేకి రైలు, విమాన, బస్సు సౌకర్యాలున్నాయి. మహారాష్ట్ర పర్యాటక శాఖ ఈ యాత్ర కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది. ముంబై, షోలాపూర్ నగరాల నుంచి అయితే అష్టవినాయక క్షేత్ర దర్శనం ప్యాకేజీ బస్సులు కూడా ఉన్నాయి. ఓం శ్రీ మాత్రే నమః.